సరస్వతీదేవి లక్ష్మీదేవికి పెట్టిన శాపం ఇప్పటికి కూడా లక్ష్మీదేవి భరిస్తుంది అని మీకు తెలుసా? చాలా సంవత్సరముల తర్వాత లక్ష్మి బ్రహ్మలోకానికి రావడంతో సంతోషంతో సరస్వతీదేవి, లక్ష్మి నువ్వు ఎందుకు బ్రహ్మలోకానికి తరచుగా రావు అని అనగా, ఈ మనుషులకి లక్ష్మిని ప్రసాదిస్తూ ఉండడానికి నాకు సమయం సరిపోవడం లేదు. నీలాగా నేను కూడా ఏ పని లేకుండా ఇలా కూర్చొని వీణ వాయిస్తూ ఉంటే బాగుండు అని అంటుంది. ఇది వినగానే నాకు ఏం పని లేదంటావా అని కోపంతో ఇద్దరు వాదించుకోవడం మొదలు పెడతారు. ఎవరిది న్యాయం ఎవరిది తప్పు అని నిర్ణయించుకోవడం కోసం ఇద్దరు విష్ణు దగ్గరికి వెళ్తారు. అప్పటికి గంగాదేవి విష్ణు దగ్గర కూర్చొని ఉంటుంది. లక్ష్మీదేవి నేరుగా వెళ్లి విష్ణు పక్కన కూర్చుంటుంది. కానీ సరస్వతీదేవిని మాత్రం ఎవ్వరు కనీసం కూర్చో అని కూడా ఎవ్వరు చెప్పరు. అప్పుడు లక్ష్మి గర్వంతో, నా నివాసం నా హరి హృదయంలో ఉంటుంది, అలాగే గంగని నా ప్రభువు తన పాదాల క్రింద స్థానం ఇచ్చాడు, నీకు ఇక్కడ ఏ చోటు ఏ స్థానం లేదు అని అంటుంది. సరస్వతీదేవి అవమానాన్ని భరించలేకపోతుంది. కోపంతో లక్ష్మితో, నీకు నీ హరి వలన గర్వం పెరిగిపోయింది, నీ హరి నుండి నేను నిన్ను దూరం చేస్తాను, నువ్వు భూమి మీద తులసిలాగా జన్మిస్తావు, నీకు విష్ణుకి అసలు సంబంధం ఉండదు అని శపించి వెళ్లిపోతుంది. అందరూ చెప్పండి, జై లక్ష్మీదేవి, జై సరస్వతీదేవి.